నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఫార్మ్ వర్కింగ్ డే అనుకోవచ్చండి. ఈ వీడియోలో ఫామ్‌లో కొన్ని వర్క్స్ చేస్తున్నాము. సో, అవి మీతో షేర్ చేసుకుంటూ మన ఫామ్‌లో ఇంకేమేం మొక్కలు వేసుకుంటాను, అప్‌కమింగ్‌లో మన ఫామ్ ఇంకెలా డెవలప్ చేసుకుంటాను అని కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ నేను చేస్తున్న వర్క్ ఏంటో డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అలాగే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలా గార్డెనింగ్ ఇంట్రెస్టింగ్ ఉన్నవాళ్ళు మినిమల్‌గా స్టార్ట్ చేసుకోవాలంటే కూడా ఎలా స్టార్ట్ చేయాలనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంక ముందు నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను అప్‌కమింగ్ వీడియోస్ ఇంకేమైనా పోస్ట్ చేసి ఉంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఈరోజైతే ఫామ్ వర్క్ మార్నింగే స్టార్ట్ చేశామండి. ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నేను ఒక్కదాన్నే ఇదంతా చేయలేను కాబట్టి అమ్మమ్మ, తాతయ్య హెల్ప్ తీసుకుంటున్నాను ఇక్కడ. మొక్కలన్నీ నేను వేసుకుంటాను. కానీ దానికోసం ఐడియా కోసం అలాగే వీటిని మడులు చేసుకోవడానికి, అరేంజ్ చేసుకోవడానికి కొన్ని పనులు నాకు రావు. సో, అందుకోసమని నేను అమ్మమ్మ, తాతయ్య హెల్ప్ తీసుకొని చేస్తున్నానండి. నాకు రావు అనంటే వర్క్ అనేది ఐడియా ఉంది. ఎలా చేయాలో కూడా వచ్చు. చేయగలను. కానీ అంత బలం పెట్టి వాళ్ళు చేసినంత ఎక్స్‌పీరియన్స్ నాకు లేదు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక్కడైతే మేము చేసుకుంటున్నాము. ఒక 1 వీక్ ముందు అమ్మమ్మ, తాతయ్య రాలేదండి. అప్పుడు నేను ఈ ప్లేస్‌నంతా క్లీన్ చేసుకొని అరేంజ్ చేసి పెట్టానండి. సో, తర్వాత ముందు రోజైతే వాటరింగ్ చేశాను. మనకి మడులు చేసుకోవడానికి ఈజీగా ఉండాలని చెప్పి ముందు రోజైతే వాటరింగ్ చేసి పెట్టాను. ఆ తర్వాత ఇలా మడులైతే చేసుకుంటున్నామండి. ఆల్రెడీ మనం ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్న ల్యాండ్ సాయిల్ ఉందండి. కానీ ఆ సాయిల్ అంత హెల్తీగా లేదు అని చెప్పేసి మనం మళ్ళీ కొత్తగా రెడ్ సాయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఉన్న సాయిల్‌ని మనం మడుల్లాగా చేసుకోవచ్చండి. కానీ కొంచెం హార్డ్‌గా ఉంది. అలాగే సాయిల్ కంటే ఎక్కువ దాంట్లో రాళ్ళు అలాంటివి ఉన్నాయని చెప్పి ఆ రాళ్ళనన్నిటిని తీసేసి మనం ఇంకా ఎక్స్ట్రా సాయిల్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపించినట్టుగా మడులైతే చేసుకుంటున్నాము. ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న రెడ్ సాయిలే అండి. అప్పుడు కొంచెం పక్కకు వేసి ఉంచుకున్నాము. దాన్నే ఇప్పుడు మళ్ళీ ఈ మడులు చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాము. ఇంకొంచెం రెడ్ సాయిల్‌ని కూడా తెప్పించామండి మనం. అది బయట ఉంది మన ఫామ్ బయట. అది కొంచెం కష్టంగా ఉంటుంది మోయడానికి. ఫస్ట్ దగ్గరలో ఉందంతా వేసేసుకొని తర్వాత సరిపోకపోతే దాన్ని మోద్దామని చెప్పి ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేసామండి. మనం ఎక్కువ రోజులు ఇది వాడకుండా పక్కకే పెట్టాం కాబట్టి కొంచెం గట్టిగా అయింది. సో, అందుకోసమని ఇలా కొంచెం తవ్వుతూ తీస్తూ సైడ్స్కి అయితే వేస్తున్నామండి మడుల కోసం. ఈ మడులకి ఇప్పుడు వేస్తున్న ప్రాసెస్ వచ్చేసి కట్టలు కట్టడం అండి. అంటే మనం సైడ్స్కి ఎడ్జెస్ని థిక్‌గా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే వాటరింగ్ చేసుకున్నప్పుడు వాటర్ అనేవి మొక్కల్లోనే ఉండిపోతాయండి. బయటికి రాకుండా సపోర్ట్ లాగా ఇలా సైడ్‌కి మనం కట్టల్లాగా వేసుకోవాలి. అంటే ఒక థిక్ లేయర్‌గా సాయిల్‌ని వేసేసుకుంటే మంచిగా వాటర్ అనేది మన మొక్కల్లోకే ఉండిపోయి ఒక్కరోజు వాటరింగ్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న వెదర్ కండిషన్ని బట్టి అయితే 2 డేస్ వరకు వాటర్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా కట్టలు చేసుకోవడం వల్ల. అలాగే మనం తీసుకుంటున్న ఏదైనా ఒక పంట హెల్తీగా గ్రో అవుతుంది. ఐదర్ అది వెల్లుల్లి, గార్లిక్ లేకపోతే ఇంకేమైనా కూరగాయల మొక్కలైనా కూడా అవి హెల్తీగా గ్రో అవుతాయి. అందుకోసమనే ముందైతే సాయిల్‌ని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాము. ముందు వీడియోస్లో నేను నా ఆర్గానిక్ ఫార్మింగ్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకున్నానండి. ఆ తర్వాత అదే వీడియోలో చెప్పాను నాకు ఇంకా ముందు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే ఇది చేసుకోవడానికి నాకు రీజన్స్ ఏంటి, సపోర్ట్ ఎవరు, ఇన్స్పిరేషన్ ఎవరు అని కూడా మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. సో, ఈరోజైతే ఫస్ట్ నా సపోర్ట్ గురించి మాట్లాడదామండి. సపోర్ట్ విషయానికి వస్తే అయితే ఫ్యామిలీ మెంబర్స్ అండి. నేను ఈ వర్క్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఐడియాస్ ఇవ్వడంలో, అలాగే ఈ ల్యాండ్ తీసుకొని దీంట్లో ఇలా రెడ్ సాయిల్ వేసుకుంటూ ఇవన్నీ చేయడానికి నేనైతే ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఏం కాదండి. సో, అందుకోసమనే డాడీ సపోర్ట్ చేయడం వల్ల ఈ జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది. అలాగే ఇలా కంటిన్యూ అవుతుందండి. ఈ సమ్మర్ వస్తే ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. ఇప్పటికీ ఒక 7-8 మంత్స్ అవుతుందండి మనం స్టార్ట్ చేసి. నియర్లీ 8 మంత్స్ అనుకుంటా, ఎగ్జాక్ట్లీ తెలియదు. 8 మంత్స్ అయితే పక్కా అవుతుందండి. అంతకుముందు మనం దీంట్లో పసుపు వేసుకున్నాం కదా. పసుపు అప్డేట్స్ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నానండి. ఇంకా పసుపు హార్వెస్టింగ్ టైం కూడా అవుతుందండి. ఆల్మోస్ట్ వేసుకొని ఇప్పటికైతే 7 మంత్స్ అయింది. ఇంకొక 1 మంత్ అంటే ఈ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లేదా మార్చ్ స్టార్టింగ్లో హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అది హార్వెస్ట్ చేసుకోవడానికి అమావాస్య తర్వాత చేసుకోవాలి అని
అమ్మమ్మ చెప్పింది నాకంత ఐడియా లేదు. సో, ఆ కరెక్ట్ డేట్స్ అనేవి తెలుసుకొని దాన్ని ఎప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే మంచిది అనేది, ఆ పంట ఎప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే మంచిగా వస్తుంది అనేది నేను కొన్ని విషయాలు తెలుసుకొని మీతో కూడా ముందు వీడియోస్లో షేర్ చేసుకొని హార్వెస్ట్ చేస్తాను. సో, అమావాస్య అప్పుడు మనం హార్వెస్ట్ చేస్తే పసుపంతా పుచ్చిపోతుంది అని ఏదో అన్నారు. సో, అదేంటనేది నేను డీటెయిల్గా తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటాను. హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. ఈరోజైతే కంప్లీట్ ఈ డే మార్నింగ్ స్టార్ట్ అయిందండి. ఈ మార్నింగ్ వ్లాగ్లో వచ్చేసి ఓన్లీ మడులు చేసుకోవడం వరకే చూపిస్తున్నాము. ఈ మడులకి ఇలా సైడ్స్కి కట్టేసి మధ్యలో కొంచెం సాయిల్ లేదు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా సాయిల్ని తీసుకొచ్చి దీంట్లోకి వేసేసి మడులని అయితే చేసుకుంటున్నామండి. అమ్మమ్మ నేను మట్టి అంతా అరేంజ్ చేస్తే తాతయ్య మాత్రం దీనికి ఎలా చేస్తే బాగుంటుంది, అలాగే ఇది చేయడానికి ఐడియాస్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్గా తాతయ్యకు ఉందండి. నేను ఇక్కడ చేస్తుంది ఇదే ఫస్ట్ ఇయర్ కాబట్టి నాకంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు. వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఊర్లో చేస్తూ ఉంటారు. అందుకోసమనే వాళ్ళని పిలిచి వాళ్ళు వచ్చాకే ఇది స్టార్ట్ చేశామండి. మడులు చేసుకున్నప్పుడు ఒక్కొక్క మడికి కంప్లీట్గా ఒకటే లెవెల్గా ఉండడానికి ముందైతే మనం కట్టలు వేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఒకటే లెవెల్గా ఉండడానికి అని చెప్పి సైడ్స్కి అయితే తాతయ్య గడ్డపారతో ఇలా మట్టి తీసి వాటిని కూడా అరేంజ్ చేస్తున్నాడండి. అంటే కట్టలకి కట్టుకోవడానికి ఆ మట్టిని కూడా తీసి మొత్తం ఒక కట్టకి సరిపోయే అంత వేస్తున్నారు. అంటే ఒక మడికి సరిపోయే అంత ఆ సాయిల్ని అంతా ఇలా చేస్తున్నారు. ఇక్కడ మేమైతే 3 మడులు చేసుకున్నామండి. ఈ మడులు చేసుకుని ఏం చేస్తామనేది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఈ మడులు చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మనం ఉల్లినారు వేసుకుంటున్నామండి. ఆ ఉల్లినారుని ఎలా వేసుకోవడం, ఉల్లినారు వేసుకునే ముందు సాయిల్ ఎలా ఉండాలి ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఒకటే వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ చేయలేను కాబట్టి ఈ వీడియోలో అయితే మడులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ మడులు చేసుకోవడం చాలా కష్టమైన పనే అయినప్పటికీ మనం ఇలా చేసుకోవడం వల్ల కొన్ని నెలల పాటు అంటే మనం వేస్తున్న పంట మన చేతికి వచ్చేంత వరకు హెల్దీగా గ్రో అవుతుంది. అలాగే నీళ్లు నిలిచి ఉంటాయి కాబట్టి నీళ్ళ సమస్య ఎలాంటిది లేకుండా మొక్కలకి హెల్దీగా గ్రో అవుతాయి. సో అందుకోసమనే ఇలా మడులు చేసుకున్న తర్వాతే మనం ఏమైనా నాటుకోవాలండి. నాటుకున్నాక మడులు చేసుకోవడం కుదరదు కాబట్టి ముందే మడులు చేసుకుంటున్నాము. మార్నింగ్ టైంలో మడులు చేసేసుకొని వాటరింగ్ చేసి ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ఉల్లినారు అయితే వేసుకున్నామండి. ఆ ఉల్లినారు ఎక్కడిది, ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలనేది అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. అయితే నా జర్నీలో నేను సపోర్ట్ గురించి చెప్పాను కదా అండి, ఫ్యామిలీ, అందులో మెయిన్ సపోర్ట్ వచ్చేసి డాడీది. నేను ఏది చేసినా కూడా ఎంకరేజ్ చేస్తూ నువ్వు ఇంకా ఇలా చేయొచ్చు, లేకపోతే మనం ఈ ఫామ్లో ఇంకా ఈ కూరగాయలు వేద్దాము అని చెప్పి డాడీ సపోర్ట్ చేశారు నాకు. ఆ తర్వాత నాకు ఇన్స్పిరేషన్ గురించి వచ్చేసి నేను షార్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నానండి. ఈ జర్నీ ఎపిసోడ్స్ లాగా పెడుతున్నాను షార్ట్ వీడియోస్లో. ఎవరైనా లాంగ్ వీడియోస్ చూడడం కొంచెం కష్టంగా ఉంది, లేకపోతే టైం లేదనుకుంటే షార్ట్ వీడియోస్లో చూడొచ్చు నా జర్నీని. షార్ట్ వీడియోస్లో అయితే ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్క క్లిప్ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఎవరికైనా టైం లేదనుకుంటే షార్ట్ వీడియోస్లో కూడా చూసి నా జర్నీ గురించి తెలుసుకోవచ్చు. అప్పుడు చెప్పాను కదా అండి, నాకు ఈ ఇన్స్పిరేషన్ అమ్మమ్మ నానమ్మ అని చెప్పేసి. వాళ్ళు ఈ ఏజ్లో కూడా ఇంత కష్టపడి పండిస్తున్నారు. మనం యంగ్ జనరేషన్స్ ఎందుకు మనం ఆర్గానిక్గా పండించకూడదు, ఎందుకు మన జనరేషన్స్కి ఇది చూపించకూడదు అని చెప్పి నాకు ఈ ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయిందండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ మేము ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 8 months అవుతుందని చెప్పాను కదా. అప్పటి నుంచి మార్కెట్ నుంచి ఓన్లీ టమాటోస్, మిర్చి అలాగే కొత్తిమీర వీటిని మాత్రమే కొనుక్కుంటున్నాము. మిగతావన్నీ మన ఫామ్లోనే పండినవి తింటున్నామండి. అంటే ఆనియన్స్, పొటాటోస్ అవి బేసిక్గా మనం కొనుక్కుంటూ ఉంటాము. ఆనియన్స్ కూడా కొన్ని మంత్స్కి అమ్మమ్మ అయితే తీసుకొస్తుందండి వాళ్ళ ఊర్లో పండించినవి. ఆ తర్వాత మనం కొనుక్కుంటాము. ఈసారి ఆనియన్స్ కూడా మనమే పండిద్దాము, అలాగే పసుపుని మనం కూడా ఆర్గానిక్గా పండిద్దామని చెప్పి ఈ ఇయర్ నేను పసుపుని వేసానండి ఫార్మింగ్ స్టార్ట్ చేశాక. సో చూద్దాం మనకి ఎంతవరకు హార్వెస్ట్ వస్తుంది, పసుపు పంటలో మనం ఎంత సక్సెస్ అవుతాము, ఇంకా ముందు ఇయర్స్లో కూడా పసుపు వేసుకోవచ్చా లేదా అనేది ఆ వీడియోస్లో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. ఫార్మింగ్ జర్నీలో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి డాడీ, ఆ తర్వాత నాకు ఈ పనుల విషయంలో హెల్ప్ చేస్తూ నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నవాళ్ళు అమ్మమ్మ, తాత అండి. ఈ రోజే కాదండి నాకు ఇది హెల్ప్ చేయడం, ఇంతకు ముందు కూడా హెల్ప్ చేశారు. అప్పుడు వీడియో షూట్ చేయలేకపోయాను, కానీ విత్తనాలు వేసే అప్పుడు మాత్రం వర్షాకాలంలో విత్తనాలు నాటుకుంటున్న వీడియోస్ కూడా కొన్ని పోస్ట్ చేశానండి. ఈ వీడియోలో మీకు అంత క్లియర్గా లేకపోవచ్చు. మీరు అక్కడ చూసినట్టయితే పందిరికి సోరపాదు, చిక్కుడు పాదులు అలాగే అనప పాదులు ఉన్నాయి కదా, అంటే ఆనపకాయ పాదులు.
అంటే అనప గింజలు అని కూడా అంటాం మనం. అవన్నీ అప్పుడు అమ్మమ్మే వేసిందండి. అంటే అమ్మమ్మ నేను ఇద్దరం కలిసి వేసాము. ఆ వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేశాను. ఐకార్డ్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఈ మడులు చేసుకున్న వీడియో మీకు షూట్ చేయడం ఎందుకు అని అంటే మేబీ ఎవరైనా ఇలా గ్రో చేసుకోవచ్చు అని చెప్పి. ఇంతకుముందు వీడియోస్లో అయితే మనం తోటకూర పాలకూర వేసుకున్న వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. వాటి కోసం కూడా మడులు అమ్మమ్మ తాతయ్య వచ్చినప్పుడు వాళ్ళే చేశారండి. సో ఇప్పుడు ఈ మడులు చేసుకోవడం ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకొని ఇలా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అలాగే ఇంకెవరైనా ఉల్లి ఇంట్లోనే పెంచుకోవాలనుకుంటే ఉల్లి ఆకు కోసమైనా పెంచుకోవచ్చండి. మనం ఒక 10 రూపీస్ 20 రూపీస్ సీడ్స్ కలెక్ట్ చేసుకొచ్చుకొని అంటే మార్కెట్లో పర్చేస్ చేసుకొని వేసుకోవచ్చు. కుండీల్లో వేసుకోవచ్చు. ఇంకా ముందు వీడియోలో వీటిని ఎలా వేసుకోవడానికి సాయిల్ అనేది ఎలా ఉండాలి, సాయిల్ మిక్చర్ అనేది ఎలా ఉండాలి అనేది అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఈ మడుల్లోకి మనం సాయిల్ వేసుకుంటున్నామండి. అంటే ఈక్వల్గా లెవెల్ అవ్వడానికి. అలాగే పైన ఉండే లేయర్ ఆఫ్ సాయిల్ ఎలా ఉండాలి అని అంటే మంచి సాయిల్ ఉండాలి. అందుకోసమని రెడ్ సాయిల్ అయితే వేస్తున్నానండి ఇక్కడ. ఈ ఏజ్లో కూడా వాళ్ళు పండించుకున్న కూరగాయలు మాత్రమే తినాలని చెప్పి వాళ్ళు పండించుకుంటున్నప్పుడు ఇంత యంగ్గా ఉన్న మనకెందుకు ఈ ఐడియా రాకూడదు, ఇంకా మనల్ని చూసి మన ముందు జనరేషన్స్ ఎందుకు ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయకూడదని చెప్పి నాకు ఈ ఇంట్రెస్ట్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ నేను స్టార్ట్ చేశాక ప్రతిదీ ఆర్గానిక్గానే తింటున్నాము. అంటే వెజిటేబుల్స్కి వచ్చేసరికి ఇప్పటి వరకు అయితే ఆర్గానిక్గానే. ఇంకా ముందు మన ఫార్మింగ్ జర్నీ ఇంకెంత కంటిన్యూ అవుతుంది, ఇంకా ముందు మనం ఎంత ఆర్గానిక్ ఫుడ్ అనేది తీసుకొస్తామనేది అప్కమింగ్ వీడియోస్లో చూద్దామండి. ప్రస్తుతానికైతే నాకు వీలైనంత అలాగే నాకు తెలిసినంత ఆర్గానిక్ ఫుడ్ని అయితే నేనైతే ఇక్కడ నా చేతులతో నేను పండిస్తున్నానండి. మీకు నా వీడియోస్ చూసుంటే నేను ప్రతిదీ చూపించట్లేదండి హార్వెస్ట్ చేసినవి, కానీ చెప్తున్నాను 8 మంత్స్ నుంచి కంప్లీట్గా ఇక్కడ ఉన్న కూరగాయలే మనం యూజ్ చేసుకుంటున్నాము, మనం ఇంట్లోకి కావాల్సినవి. ఇంకా ఎక్కువగా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకుంటున్నాము. ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. ఇలా మడుల్లో సాయిల్ వేసేసుకున్నాక ఈ సాయిల్ అనేది మంచిగా ఒకే లెవెల్లో కావాలి అంటే ముందైతే మనం వాటరింగ్ చేసుకోవాలండి. వాటరింగ్ చేసుకోవడం వల్ల సాయిల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఆ తర్వాత సాయిల్ని మనం ఈక్వల్ పోర్షన్ లాగా డివైడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా ఎలా చేసుకోవాలి, ఉల్లినార ఎలా వేసుకుంటాం అనేది ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటానండి. సో మీరు కూడా నా వీడియో చూసి కొంచెం చిన్నగా ఇన్స్పైర్ అయ్యి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని స్టార్ట్ చేస్తారని నా చిన్న హోప్ అండి. సో లేట్ చేయకుండా ఇప్పుడున్న జనరేషన్లో మనం యంగ్గా ఉన్నప్పుడే మనకి ఓపిక ఎక్కువగా ఉంటుంది వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, అంటే మన గ్రాండ్ పేరెంట్స్తో కంపేర్ చేసుకుంటే. సో వీలైనంత వరకు ఇలా ఆర్గానిక్గా పండించుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీలో ఎవరికైనా ఇలా ఆర్గానిక్గా వెజిటేబుల్స్ పండించుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సీడ్స్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.